ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 16, 17 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాటలు వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 16, 17 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితం ఊహించని మార్పులను చూస్తారు. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు ఈరోజు మీ యొక్క ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజుల్లో ప్రతి విషయాల్లో మీరు కొంత జాగ్రత్త, సహనం అనేది అవసరం. ముఖ్యంగా సాధారణంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఊహించని మార్పు ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మీ మనసులో గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆలోచన ఈ సమయంలో గుర్తుకు రావచ్చు. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త అవకాశాల గురించి సమాచారం అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఒక సందేశం అనేది, అనుకోని సమాచారం మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఈ రోజుల్లో స్పష్టత వస్తుంది. అది ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎవరి మాట విని మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. పత్రాలు, ఒప్పందాలు పూర్తిగా చదివిన తర్వాతనే అంగీకరించండి. అలాగే ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఒక వ్యక్తితో మీకు ఒక సంభాషణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఆ సంభాషణ మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి వారికి కొందరు వ్యక్తుల పట్ల ఈ 2 రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమయంలో అయితే ఈ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తుల ద్వారా అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను
తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక లేదా కుటుంబ విషయాల్లో కూడా కొంత ఒత్తిడి పెరగవచ్చు. అందువల్ల మీ యొక్క రహస్యాలు ఎవరికైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తితో మీరు ఈ సమయంలో మాట్లాడే ప్రతి మాట మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక సంభాషణ కావచ్చు, ఈ 2 రోజుల్లో ఒక సంఘటన కావచ్చు, మీకు ఒక విషయాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం లేదా ఒక వ్యక్తిగత సంభాషణ ద్వారా మీ యొక్క ఆలోచనను పూర్తిగా మార్చే విషయం తెలుసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకే పూర్తిగా అర్థం చేసుకొని ఒక పరిస్థితి అకస్మాత్తుగా ఈ 2 రోజుల్లో స్పష్టంగా మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి మీకు ఏం జరగవచ్చు అని అంటే ఆ వ్యక్తి మీకు ఒక వార్త చెప్పవచ్చు. ఆ వార్త మొదట మీకు సాధారణంగా అనిపించిన తర్వాత అది ఒక పెద్ద నిర్ణయానికి కారణం కూడా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తి గురించి మీకు కొత్త విషయం తెలిసే అవకాశం ఉంది. నిలిచిపోయిన పని గురించి కూడా సమాచారం అందే అవకాశం రావచ్చు. ఆర్థిక లేదా కుటుంబ వ్యవహారాల్లో ఒక రహస్యం కూడా బయటపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం కూడా దొరికే అవకాశం ఉంది. అందుకే ఈ 2 రోజుల్లో భావోద్వేగాలతో కాకుండా ఆలోచించి స్పందించడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఎదురు చూడని వ్యక్తి నుండి ఒక సమాచారం లేదా ఒక వార్త లేదా ఒక సంకేతం, ఒక ఫోన్ కాల్ అనేది లేదంటే ఒక ప్రత్యక్షంగా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒక సంభాషణ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన మీకు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. మీ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన దారి ఏది, దూరంగా ఉండవలసిన వ్యక్తులు ఎవరు, నమ్మదగిన వ్యక్తులు ఎవరు అనే విషయంపై ఒక అవగాహన కలిగే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఎస్ అనే వ్యక్తి పాత్ర ఈ 2 రోజుల్లో చాలా ప్రధానంగా ఉండబోతుంది. కొందరికి శుభవార్తగా ఉండబోతుంది, కొందరికి హెచ్చరికగా ఉండబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా సాగినా కానీ మంచి ఫలితం దక్కుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి సోదరుల నుండి సహాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే భూ వివాదాలు ఏవైనా ఉంటే అవి తీరిపోయే అవకాశం ఉంది. మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకోని మార్పులు రావచ్చు. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం విస్తరణ చేయాలన్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారికి మీ ప్రేమ బంధంలో మరింత మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామి సపోర్ట్ మీకు ఈ సమయంలో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీరు కోపాన్ని తగ్గించుకొని భాగస్వామితో ఎంత ప్రేమగా ఉంటారో అంత మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో మంచి మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు గణపతి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.